నమస్తే. జాబ్ ఆస్పిరెంట్స్ ఛానల్లోకి మీకు స్వాగతం. కర్నూలు మరియు నంద్యాల జిల్లాల్లో ల్యాబ్ టెక్నీషియన్ కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ గురించి ముఖ్యమైన సమాచారాన్ని మీకు అందించడానికి మేము ఇక్కడ ఉన్నాం. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఖాళీలు మరియు అర్హత. నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 5 ఖాళీలు ఉన్నాయి. వీటిని బీసీబీ, ఈడబ్ల్యూఎస్, ఎస్టీ మరియు ఓసీ కేటగిరీలకు కేటాయించారు. అర్హతలు: డిఎంఎల్టీ లేదా బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ లేదా ఇంటర్మీడియట్, వొకేషనల్ పూర్తి చేసి ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1 సంవత్సరం శిక్షణ పొందాలి. ఆంధ్రప్రదేశ్ పారా మెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. డిఎంఎల్టీ మరియు బీఎస్సీఎంఎల్టీ రెండింటినీ కలిగి ఉన్న అభ్యర్థుల అత్యధిక మార్కులు పరిగణించబడతాయి. వయస్సు 18 నుండి 42 సంవత్సరాలు ఉండాలి. రిజర్వు కేటగిరీలకు వయస్సు సడలింపు ఉంటుంది. వేతనం మరియు దరఖాస్తు విధానం. ఈ పోస్టులకు నెలవారీ వేతనం 32,670గా నిర్ణయించబడింది. దరఖాస్తు చేయడానికి డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన లింకు నుండి దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకోండి. జనవరి 16, 2025 ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల మధ్య కర్నూలు జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి కార్యాలయంలో ఇంటర్వ్యూ హాజరు కావాలి. ఫీజు: ఓసీ అభ్యర్థులకు 500, ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు వికలాంగుల అభ్యర్థులకు 200 రూపాయలు ఫీజును డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, కర్నూలు పేరిట డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లించాలి. ఎంపిక ప్రక్రియ. ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది. మార్కుల కేటాయింపు. అర్హత పరీక్షలో సాధించిన మార్కులకు 75% వెయిటేజ్. ఒప్పందం లేదా ఔట్సోర్సింగ్ సేవకు 15% వరకు వెయిటేజ్. కోవిడ్లో పనిచేసిన వారికి ప్రాధాన్యత. 10 మార్కులు అభ్యర్థుల వయస్సుపై ఆధారపడతాయి. 18 సంవత్సరాల తరువాత పూర్తి అయిన ప్రతి సంవత్సరానికి 0.5 మార్కులు ఇస్తారు. గరిష్టంగా 10 మార్కులు. ఉదాహరణకు 20 సంవత్సరాల వయస్సు ఉంటే 1 మార్కు, 30 సంవత్సరాల వయస్సు ఉంటే 6 మార్కులు, 40 సంవత్సరాల వయస్సు ఉంటే 10 మార్కులు. గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాలలో పనిచేసిన అభ్యర్థులకు అదనపు వెయిటేజ్ లభిస్తుంది. అభ్యర్థులు సమర్పించవలసిన పత్రాల జాబితా: 10వ తరగతి లేదా దీని సమానమైన సర్టిఫికేట్. పోస్టులకు అవసరమైన అర్హతలకు సంబంధించిన పాస్ సర్టిఫికేట్లు. అర్హత పరీక్షకు హాజరైన నిర్ధారణ పత్రం సంబంధిత సందర్భాల్లో మాత్రమే. అర్హత పరీక్ష యొక్క అన్ని సంవత్సరాల మార్కుల మెమోలు లేదా దీని సమానమైనవి. ఆంధ్రప్రదేశ్ పారా మెడికల్ బోర్డు ఎలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్ లేదా సంబంధిత కోర్సుల కోసం ఏర్పాటు చేసిన ఇతర కౌన్సిల్లో చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువు సర్టిఫికేట్లు. కుల ధృవీకరణ పత్రం సమర్పించినట్లయితే అభ్యర్థిని ఓసీ కేటగిరీగా పరిగణిస్తారు. తాజా ఈడబ్ల్యూఎస్ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ధృవీకరణ పత్రం. సదరం ద్వారా జారీ చేయబడిన వికలాంగుల ధృవీకరణ పత్రం. కాంట్రాక్ట్ లేదా ఔట్సోర్సింగ్ లేదా గౌరవ వేతనం సేవలకు వెయిటేజ్ కోరుకునే అభ్యర్థులు సంబంధిత అధికారి, డిఎంహెచ్ఓ లేదా డిసిహెచ్ఎస్ లేదా జిఎంసి ప్రిన్సిపల్స్ లేదా జీజీహెచ్ సూపరింటెండెంట్ లేదా నియామక అధికారి నుండి జారీ చేయబడిన సర్వీస్ సర్టిఫికేట్ సమర్పించాలి. ఇది లేకపోతే వెయిటేజ్ ఇవ్వబడదు. సర్వీస్ సర్టిఫికేట్ను డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. కర్నూలు జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి పేరిట డిమాండ్ డ్రాఫ్ట్. ముఖ్యమైన సూచనలు: ఇంటర్వ్యూ హాజరు కావడానికి ముందు ఈ విషయాలను గుర్తుంచుకోండి. అవసరమైన అన్ని సర్టిఫికేట్లను సమర్పించాలి. ఈ పత్రాలను తప్పనిసరిగా అందజేయడం అవసరం. పత్రాలు లేకపోతే అభ్యర్థిత్వం తిరస్కరించబడవచ్చు. అర్హతల సంబంధించి అప్రమత్తంగా ఉండండి. జిల్లాలోని అధికారిక వెబ్సైట్ను ఎప్పటికప్పుడు పరిశీలించండి. మీకు అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేయండి. మరింత సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ భవిష్యత్తు ఆశాజనకంగా ఉండాలి అని ఆశిస్తున్నాము.